హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గ్రాడ్యువల్లీ వ్యారీడ్ ఫ్లోకి ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. దీని డైనమిక్ ఈక్వేషన్ ఫర్ జీవీఎఫ్ అంటే గ్రాడ్యువల్లీ వ్యారీడ్ ఫ్లో అన్నా కానీ మనం ఈ డెరివేషనే చేస్తాం అనమాట. ఓకేనా? ఫస్ట్ లెట్ us see consider the diagram, and this is the datum line. Okay, and this is the bed slope of the channel, and the water is flowing like this, and this is the free surface. ఓకేనా? ఇది ఫ్రీ సర్ఫేస్ అనమాట. అండ్ ఫ్రీ సర్ఫేస్కి కొంచెం డిస్టెన్స్లో మనకేముంటుంది, ఎనర్జీ లైన్ కదా. సో అదే నేను ఇక్కడ డాటెడ్ లైన్తో డ్రా చేశాను, టోటల్ ఎనర్జీ లైన్. అండ్ ఈ యాంగిల్ వచ్చేసి మనకి స్లోప్ ఆఫ్ ఎనర్జీ లైన్. ఇది ఎనర్జీ లైన్ కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది, హారిజాంటల్తో ఒక యాంగిల్ చేస్తుంది కదా, ఆ యాంగిల్నే స్లోప్ ఆఫ్ ఎనర్జీ లైన్ అంటారు. అండ్ ఈ యాంగిల్ని ఏమంటాం అంటే బెడ్ స్లోప్ అంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హైట్ ఉంది కదా, డేటమ్ లైన్ నుంచి బాటమ్ ఆఫ్ ది ఛానల్కి, ఈ హైట్ని మనం జెడ్ అంటాం. ఓకేనా? జెడ్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ హెడ్. నెక్స్ట్ ఈ హైట్ని మనం వై అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎజంప్షన్స్. మనం డెరివేషన్లోకి వెళ్ళే ముందు కొన్ని ఎజంప్షన్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి బెడ్ స్లోప్ ఆఫ్ ఛానల్ ఈజ్ స్మాల్. అంటే ఈ స్లోప్ అనేది ఉంది కదా, ఇది చాలా కొంచెమే తీసుకుంటున్నామని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్లో ఈ స్టడీ అండ్ యూనిఫామ్ ఫర్ గివెన్ డెప్త్. ఓకే, ఈ ఫ్లో అనేది స్టడీ ఫ్లో అయి ఉండాలి అండ్ యూనిఫామ్ ఫ్లో అయి ఉండాలి. స్టడీ ఫ్లో అంటే ఏంటి, ది వెలాసిటీ, డెప్త్ అండ్ డిశ్చార్జ్ విల్ బీ రిమైన్స్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఓకే, యూనిఫామ్ ఫ్లో అంటే ది వెలాసిటీ, డిశ్చార్జ్ అండ్ డెప్త్ విల్ రిమైన్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు లెంత్. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం కానీ లెంత్ కానీ ఆ 3 పారామీటర్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ ఎజంప్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఓకే, డిశ్చార్జ్ ఈజ్ కాన్స్టెంట్ అంటే ఇందులో ఈ ఛానల్లో మనకి డిశ్చార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉందని తీసుకుంటున్నాము. చీజెస్ అండ్ మ్యానింగ్స్ ఫార్ములా ఆర్ అప్లికబుల్ అంటే చీజింగ్స్ ఫార్ములా అండ్ మ్యానింగ్స్ ఫార్ములా ఆర్ అప్లికబుల్ అని తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి రఫ్నెస్ ఫ్యాక్టర్ ఈజ్ కాన్స్టెంట్. రఫ్నెస్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎన్ అనేది కాన్స్టెంట్గా ఉందని చెప్పి తీసుకుంటున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ది ఛానల్ ఈజ్ ప్రిస్మాటిక్. ప్రిస్మాటిక్ మీన్స్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది ఛానల్ షుడ్ నాట్ చేంజ్. అంటే ఆ ఛానల్ యొక్క డైమెన్షన్స్ అనేవి చేంజ్. నెక్స్ట్ కమింగ్ టు ద డెరివేషన్ హియర్ అంటే కొన్ని పారామీటర్స్ అనేవి మనం తీసుకున్నాం కదా, వాటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జెడ్ అంటే ఏంటి, ఇందాక నేను చెప్పాను, పొటెన్షియల్ హెడ్ ఆర్ డేటమ్ హెడ్. అండ్ హెచ్ ఈస్ ద ప్రెషర్ హెడ్, v²/2g is the kinetic head, and IB is the slope of bed of channel and slope of bottom of channel, and IE is the slope of energy line. E is the specific energy line. ఓకేనా? నెక్స్ట్ మనకి టోటల్ ఎనర్జీ ఫార్ములా తెలుసు. ఏంటి, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ మీన్స్ ప్రెషర్ హెడ్ ప్లస్ పొటెన్షియల్ హెడ్ ప్లస్ ప్రెషర్ హెడ్ ప్లస్ కైనెటిక్ హెడ్ కదా. సో జెడ్ ప్లస్ హెచ్ ప్లస్ v²/2g. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో d/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ జెడ్ ప్లస్ హెచ్ ప్లస్ v²/2g. సో దీన్ని మనం ఈచ్ టర్మ్కి అప్లై చేద్దాం. d/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ జెడ్ ప్లస్ d/dx ఆఫ్ హెచ్ ప్లస్ d/dx ఆఫ్ v²/2g. ఓకే, ఫస్ట్ ఈ టర్మ్ని మనం విడిగా కనుక్కుందాం. ఓకే, సో కన్సిడర్ d/dx ఆఫ్ v²/2g ఈక్వల్ టు, ఇక్కడ మనం v వాల్యూ కావాలంటే సి డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వాల్యూమ్ మనకు తెలుసు, q ఈజ్ ఈక్వల్ టు ఏవి అని. దీని నుంచి v ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, q/a. ఏ అంటే నథింగ్ బట్ ఏరియా కదా, అంటే బ్రెడ్త్ ఇంటూ హైట్ ఆర్ డెప్త్ ఏదో ఒకటి. సో q/bh, v ఈజ్ ఈక్వల్ టు, సో ఈ v ప్లేస్లో నేను q/bhని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో v² ఉంది కాబట్టి q/bh హోల్ స్క్వేర్ ఇంటూ 1/2g. ఓకే, సో d/dx ఆఫ్ ఫైనల్ ఏంటి, q²/b²h² ఇంటూ 1/2g ఇంటూ dh/dh. అంటే నేను పైన కింద dhతో మల్టిప్లై చేస్తున్నా. ఇలా చేయడం వల్ల మనకి చేంజ్ ఏమి ఉండదు కదా. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు 1 కదా. సో నేను పైన కింద dhతో మల్టిప్లై చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే q²/b² ఇంటూ 2g అంటే b² ఇంటూ 2g ఇంటూ dh/dx. ఈ dxని ఇక్కడికి, ఈ dhని ఇక్కడికి తీసుకొస్తున్నా. సో dh/dx ఇంటూ d/dh ఆఫ్ ఇంకా 1/h² మిగిలింది కదా. సో 1/h² అనేది నేను రాసుకుంటున్నా. సో d/dx ఆఫ్ 1/x² డెరివేటివ్ ఏంటి, -2/x³.
సో d by dh of 1 by h square కి minus 2 by h cube. సో q square by b square 2g into dh by dx into సో దీని డెరివేటివ్ minus 2 by h cube. ఓకే, ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయ్యింది. మిగిలిన టర్మ్స్ ఏంటి? q square by b square g into d by dh of minus 1 by h cube. సో నేను ఇక్కడ హెచ్ క్యూబ్ ఉంది కదా, హెచ్ క్యూబ్ని హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్లో రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ అదే రాస్తున్నాను చూడండి, క్యూ స్క్వేర్ బై బీ స్క్వేర్ జీ హెచ్ స్క్వేర్ ఇంటూ minus 1 by h ఇంటూ dh by dx. అగైన్ మళ్ళీ క్యూ బై బీహెచ్ అంటే ఏంటి? వి కదా. సో నేను ఇక్కడ వి రాసుకుంటున్నా, మైనస్ వి స్క్వేర్ బై జీహెచ్ ఇంటూ డిహెచ్ బై డిఎక్స్. సో మనం ఫైండ్ అవుట్ చేసింది వి స్క్వేర్ బై 2g కదా. సో వన్ మినిట్, దీన్ని కదా మనం తీసుకొని ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి దీని వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ వి స్క్వేర్ బై జీహెచ్ ఇంటూ డిహెచ్ బై డిఎక్స్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డిఈ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ జెడ్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ హెచ్ మైనస్ వి స్క్వేర్ బై జీహెచ్ ఇంటూ డిహెచ్ బై డిఎక్స్. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ జెడ్ అంటే డిజెడ్ బై డిఎక్స్ అని రాసుకోవచ్చు కదా. సో డిఈ బై డిఎక్స్ ఈక్వల్ టు డిజెడ్ బై డిఎక్స్ ప్లస్ డిహెచ్ బై డిఎక్స్ మైనస్ వి స్క్వేర్ బై జీహెచ్ ఇంటూ డిహెచ్ బై డిఎక్స్. ఈ రెండిట్లో డిహెచ్ బై డిఎక్స్ అనేది కామన్ దిద్దాం. దానికంటే ముందు dz బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బెడ్ స్లోప్ ఐబి అని తీసుకున్నా. ఎందుకంటే జెడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ డేటమ్ లైన్ నుంచి బాటమ్ ఆఫ్ ది ఛానల్ వరకు ఉన్న డిస్టెన్స్. ఓకే, దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఎనీ పారామీటర్ని మనం విత్ రెస్పెక్ట్ టు లెంత్ కనుక డిఫరెన్షియేషన్ చేస్తే వాట్ వీ గెట్ ఆబ్వియస్లీ స్లోప్ కదా. సో అక్కడ మనకి స్లోప్ ఎంత ఉంది? ఐబి. సో నేను డిజెడ్ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి తీసుకుంటున్నాను. నెక్స్ట్ డిఈ బై డిఎక్స్. ఈ అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ లైన్. అక్కడ నుంచే కదా మనం ఈ డెరివేషన్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ టోటల్ ఎనర్జీ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఆబ్వియస్లీ స్లోపే కదా వచ్చేది. సో స్లోప్ ఆఫ్ ఎనర్జీ లైన్ అనేది తీసుకుంటున్నా ఐఈ. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డిఈ బై డిఎక్స్ ప్లస్లో ఐఈ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ బై డిఎక్స్ ప్లస్లో ఐబి ప్లస్ డిహెచ్ బై డిఎక్స్ మైనస్ వి స్క్వేర్ బై జీహెచ్ ఇంటూ డిహెచ్ బై డిఎక్స్. ఎస్, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఐఈ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కదా, మరి మైనస్ ఎందుకు పెట్టామని. సో మైనస్ అనేది మనం ఎందుకు పెట్టాము అంటే ది ఫ్లో అలాంగ్ ది ఫ్లో అనేది లిక్విడ్ అనేది ఫ్లో అవుతూ ఉన్నప్పుడు, అంటే ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి ఫ్లో అవుతున్నప్పుడు హెచ్ వాల్యూ అనేది అంటే డెప్త్ వాల్యూ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో ఒకసారి మనం డయాగ్రామ్ చూసినట్లయితే సపోజ్ ఇది హైట్ అనుకోండి, హైట్ అనేది ఇక్కడ ఇట్లా వచ్చేసరికి రెడ్యూస్ అవుతూ వస్తుంది కదా. సో రెడ్యూస్ అవుతూ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నెగిటివ్ స్లోప్ అనేది తీసుకుంటాం. సో మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐబి ప్లస్ డిహెచ్ బై డిఎక్స్ మైనస్ వి స్క్వేర్ బై జీహెచ్ ఇంటూ డిహెచ్ బై డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ఈ మైనస్ ఐబిని తీసుకొస్తున్నాం. మైనస్ ఐఈ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ బై డిఎక్స్ మైనస్ వి స్క్వేర్ బై జీహెచ్ ఇంటూ డిహెచ్ బై డిఎక్స్. అండ్ ఈ టూ టర్మ్స్లో డిహెచ్ బై డిఎక్స్ కామన్ ఉంది కదా, సో కామన్ తీసుకుందాం. ఐబి మైనస్ ఐఈ ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ బై డిఎక్స్ ఇంటూ 1 మైనస్ వి స్క్వేర్ బై జీహెచ్. ఓకే, మనకి కావాల్సింది డిహెచ్ బై డిఎక్స్ వాల్యూ. సో దీన్ని తీసుకొచ్చేద్దాం. డిహెచ్ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి మైనస్ ఐఈ బై 1 మైనస్ వి స్క్వేర్ బై జీహెచ్. ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్. సో ఓకే, నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాడ్ నెంబర్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫ్రాడ్ నెంబర్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి బై రూట్ జీహెచ్. దెన్ వాట్ ఈస్ ఎఫ్ స్క్వేర్? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై జీహెచ్. హియర్ వి స్క్వేర్ బై జీహెచ్ ఉంది కదా, సో ఈ ప్లేస్లో మనం ఎఫ్ స్క్వేర్ అనేది పెడదాం. డిహెచ్ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి మైనస్ ఐఈ బై 1 మైనస్ ఎఫ్ స్క్వేర్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాడ్ నెంబర్ మన ఈక్వేషన్ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే. ఓకే, ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకి 3 కేసెస్ ఉన్నాయి. ఇఫ్ ఒకవేళ డిహెచ్ బై డిఎక్స్ అనేది 0కి ఈక్వల్ అయితే, ఓకే, డిహెచ్ బై డిఎక్స్ అనేది 0కి ఈక్వల్ అయింది అనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? ద ఫ్రీ సర్ఫేస్ అండ్ బాటమ్ ఆఫ్ ఛానల్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఓకే, ఈ డిస్టెన్స్ అనేది మనకి 0 అయిపోయింది అనుకోండి, ఏంటి? ఫ్రీ సర్ఫేస్ అండ్ బాటమ్ ఆఫ్ ఛానల్ అనేవి ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నట్టు. ఓకే, ఒకవేళ డిహెచ్ బై డిఎక్స్ అనేది లెస్ దాన్ 0 అయింది అనుకోండి, అంటే నెగిటివ్ వాల్యూ కనుక వస్తాయి, వాట్ డస్ ఇట్ మీన్? హెచ్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది.
అండ్ ఆ వాటర్ ప్రొఫైల్ని మనం ఏమంటామంటే డ్రాప్ డౌన్ ప్రొఫైల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఒకవేళ dH/dx అనేది గ్రేటర్ దాన్ 0 ఉంది, అంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి, హెచ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందని. అప్పుడు మనం ఆ వాటర్ ప్రొఫైల్ని ఏమని పిలుస్తామంటే బ్యాక్ వాటర్ కర్వ్ అని పిలుస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డైనమిక్ ఈక్వేషన్ ఫర్ గ్రాడ్యువల్లీ వ్యారింగ్ ఫ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.